తర్వాత ఏ బసప్ప గారు. సభ అధ్యక్షులు శర్మసార్ గారికి, అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ ఈసీ గారికి, గ్రంథాలయ కార్యదర్శి గారికి, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ గ్రంథాలయ వారోత్సవాల. గ్రంథాలయం ఒక విజ్ఞాన కోశాగారం, మనిషిని మనీషిగా మార్చే ఒక అద్భుతమైన నిలయం గ్రంథాలయం. కాబట్టి ఈ గ్రంథాలయం గురించి, పుస్తకం గురించి ఒక కవి, ఒక గొప్ప వ్యక్తి, నాకు ప్రపంచంలో ఎలాంటి జైల్లో వేసిన ఒక పుస్తకం ఇస్తే చాలు, నాకు వేరే ఏ స్వేచ్ఛ అవసరం లేదు, ఒక పుస్తకం ఇస్తే చాలు, నేను ప్రపంచంలో ఉండే స్వేచ్ఛనంతా అనుభవిస్తా జైల్లో ఉండి కూడా. అలాంటి పుస్తకం గురించి అనే అంశం మీద ఈ యొక్క సభ జరపడం చాలా సంతోషకరమైంది. ఒక చిన్న కవిత. సర్వలోకాలకు సృష్టికర్త ఆ భగవంతుడైతే సృష్టిలోని ప్రతి భావాన్ని ఆస్వాదించి సర్వమానవ ప్రగతి కోసం విజ్ఞానాన్ని గ్రంథాల్లో అక్షరాకృతి గావించిన కవి కూడా పరమాత్ముడే. కల్పించని ఆ దేవుడిది ఎంతో గౌరవం, కల్పించే గ్రంథాలయాలకు బూజు పట్టినవైన కల్మషాన్ని కడిగేసేది గ్రంథాలయాలు. మరి అలాంటి గ్రంథాలయాలకు నిరాదరణ నేటి విచిత్రం. గ్రంథాలయం కాలాకాలంలో పాఠకుల కోసం నిరీక్షించి నిరీక్షించి మ్రగ్గిపోతున్నాయి మహా గ్రంథాలన్నీ. మనసు లేని కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నాం. గ్రంథాలు, ప్రబంధాలు ఈ ఫ్యాషన్ ప్రపంచానికి లోకువే కావచ్చు, కానీ బంధాలను పెంచే ఆ ప్రబంధాలే, బంధాలను పెంచేది ఆ ప్రబంధాలే. మానవాళికి స్ఫూర్తిదాతలు. విజ్ఞాన తీరాలకు చేరుకునేందుకు గ్రంథాలయాలే సరికొత్త మార్గాలు. విజ్ఞాన తీరాలకు చేరుకునేందుకు ఆ గ్రంథాలయాలే మనకు సరికొత్త మార్గాలు. ధన్యవాదాలు.